ఎగ్జామ్కి చదువుకోకుండా వెళ్ళినప్పుడే బాధేస్తుంది అనుకున్నా, కానీ ఎగ్జామ్కి చదువుకుని వెళ్ళినప్పుడు ఇంకా బాధేస్తుందని ఇవాళే అర్థమైంది. సో మాకైతే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు ఎగ్జామ్ ముందు 137 క్వశ్చన్స్. జస్ట్ 1.5 డే ముందు 137 క్వశ్చన్స్ ఇస్తే మొత్తం 137 క్వశ్చన్స్ ఆ 2 డేస్లో 1.5 డేలో 137 క్వశ్చన్స్ మొత్తం ఓన్లీ చదవకుండా నోట్స్లో రాసుకుని ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా. మళ్ళీ ఇందులో కూడా దరిద్రం ఏంటంటే ఆయన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి సపరేట్ చేయకుండా ఇస్తే అన్ని క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అని మొత్తం అన్ని 10 మార్క్స్కి రాసేసిన తర్వాత కూర్చుని అవన్నీ 137 క్వశ్చన్స్ రివిజన్ చేసుకుని నెక్స్ట్ డే నైట్ 2:30 వరకు కూర్చుని మార్నింగ్ మళ్ళీ 4:30కి లేచి మళ్ళీ నెక్స్ట్ డే అంతే 4కి లేచి 2 days ఆ 1.5 డే కష్టపడి మొత్తం 137 క్వశ్చన్స్ క్వశ్చన్ బ్యాంక్లోంచి సార్ వస్తాయని చెప్పాక చదువుకుంటే నెక్స్ట్ డే వచ్చి ఎగ్జామ్లో చూస్తే క్వశ్చన్ పేపర్లో సగం క్వశ్చన్స్ కూడా 137 క్వశ్చన్స్ నుంచి రాలా. సో ఇంకా ఏం చేయాలో తెలియక ఎగ్జామ్ అంతంత మాత్రం రాసి మొత్తానికి బయటకు వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కూడా టీచర్స్ ఎన్నిసార్లు చెప్పినా క్వశ్చన్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. క్వశ్చన్ బ్యాంక్స్ మీద ఎంత డిపెండ్ అయితే అంత తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడు క్వశ్చన్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వకుండా అవుట్ సైడ్ క్వశ్చన్స్ కూడా చూసుకుని లేదా సిలబస్ మొత్తం చూసుకుని ప్రతి టాపిక్ అట్లీస్ట్ కవర్ చేసి టచ్ చేసి వెళ్ళాలి. కానీ ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్స్ మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకండి, టీచర్స్ మీద అసలు నమ్మకం పెట్టుకోకండి.